అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే మన పనులలో ఆటంకాలు తొలగిపోవాలని బాబాగారి చక్కని దివ్యానుగ్రహంతో మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలని బాబాగారి పైన ఎల్లప్పుడూ మన భక్తి శ్రద్ధలు ఏమాత్రం తగ్గకూడదని బాబాగారి అనుగ్రహంతో అన్నీ చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు. బాబాగారు ఈనాడు మనకు అందిస్తున్నటువంటి సందేశం చాలా చాలా చక్కని సందేశం కనుక ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినేందుకు ప్రయత్నం చేయండి. బాబాగారి సందేశం మీకు బాగుందనిపిస్తే ఒక లైక్ చేయండి. మరి బాబాగారి సందేశం తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. తల్లి, నువ్వు ఆనందపడేటువంటి ఒక శుభవార్తను నేను నీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను. అయితే అంతకన్నా ముందు నిన్ను ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను. బిడ్డ, నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా? అవును, నేను నిన్ను ఈ మాట గట్టిగానే అడుగుతున్నాను. నీకు నా పైన నిజంగానే సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా? ఇలా నేను నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నీ జీవితంలో నువ్వు నన్ను ఎన్నో కోరికలు కోరుకున్నావు. నీ బిడ్డల గురించి కోరావు, నీ భర్త గురించి కోరావు, నీ కుటుంబం గురించి కోరావు. ప్రతి ఒక్కటి కూడా నన్ను నువ్వు అడుగుతావు. అవి అన్నీ తీరాలి అని నన్ను ఎన్నో రకాలుగా పూజిస్తావు. షిరిడీకి వచ్చి మరి నా కోసం మొక్కులు మొక్కుకుంటావు. ఆ కోరికలు తీరడం కోసం నువ్వు ఎన్ని చెయ్యాలో అన్నీ కూడా చేస్తున్నావు. కానీ ఆ కోరికలు తీరలేదు అన్న కోపంతో విసుగుతో నన్ను నిందించిన సందర్భాలు లేకపోలేదు. అయితే నేను నీకు ఒక సత్యం చెప్పాలి అనుకుంటున్నాను. సత్యము అంటేనే ఎంతో కఠినమైనది, ఎంతో వాస్తవమైనది. ఆ సత్యం ఏమిటో తెలుసా తల్లి? నువ్వు కోరుకునేవి అన్నీ కూడా న్యాయమైన కోరికలు. అవును, నీ వరకు నువ్వు ఇలాగే అనుకుంటావు. నువ్వు కోరుకునేటువంటి కోరికలు న్యాయమైనవి, ధర్మమైనవి. వాటిని తీర్చమని నన్ను పదే పదే అడుగుతూ ఉంటావు. కానీ నిజమేమిటో తెలుసా? నువ్వు కోరుకునేటువంటి ప్రతి కోరిక కూడా నీ వరకు ధర్మంగానే ఉండవచ్చు. అయితే అవి నీ భాగ్యంలో రాసి లేనప్పుడు అవి పొందడానికి నువ్వు ఎంతో శ్రమ పడవలసి వస్తుంది, ఎన్నో కష్టాలు భరించవలసి వస్తుంది. అవన్నీ కూడా నీకు తెలియదు. అవి నీకు నెరవేరడం ఆలస్యమైనప్పుడు నువ్వు నన్ను నిందిస్తావు. కోరిన కోరికలు తీరడం లేదని నాపైనే నేరం మోపుతావు. అయితే నువ్వు నన్ను పొగిడినా, నిందించినా, స్తోత్రాలు చేసినా, పూజలు చేసినా నేను వాటికి పూర్తిగా అతీతుడను. నా దృష్టి అంతా నా బిడ్డలు అడిగింది ఎలాగైనా వారికి అందించాలి అని నేను ప్రయత్నం చేయడం, వారి కర్మఫలాలను తగ్గిస్తూ వారు అడిగినవి అందించేందుకు తాపత్రయపడుతూ ఉంటాను. అయితే నువ్వు మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉన్నది. అదేమిటో చెబుతాను, జాగ్రత్తగా విను. కొన్ని నీ భాగ్యంలో లేనివి నువ్వు పొందాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి. అలా భగవంతుడి అనుగ్రహంతో ధర్మంగా నువ్వు కోరుకునేవి అయినా కానీ ఏదైనా అదృష్టం జరిగినప్పుడు మాత్రమే నీ భాగ్యంలో లేని వాటిని నువ్వు పొందగలుగుతావు. నీకు కూడా అటువంటి భాగ్యాన్ని నేను తప్పకుండా అందిస్తాను. దానికోసం నువ్వు సహనంతో, ఓర్పుతో ఎదురు చూడక తప్పదు. నాపైన భారం వేసి నీ పనిని నువ్వు చెయ్యి. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు. మన జీవిత భాగ్యంలో లేనివి కూడా మనం బాబాగారిని కోరుకుంటాం. అవి ఇవ్వడం లేదు కదా అని బాబాగారిని నిందిస్తూ ఉంటాం. అయితే అటువంటి భాగ్యం కావాలి అంటే అదృష్టం కావాలి. దానికోసం బాబాగారి పైన నమ్మకంతో, ఓర్పు, సహనంతో ఉన్నవారికి భాగ్యంలో లేనివి కూడా అదృష్టం రూపంలో అందుతాయి అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వం అశ్వపురం అనే రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహారాజు ఎంతో దయ కలిగినవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. ఆ మహారాజు భార్య పేరు భానుమతీదేవి. వాళ్లకు లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి పద్మనందుడు అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అలా కొడుకుతో, అందమైన భార్యతో ఆ మహారాజు చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే మహారాణి భానుమతీదేవికి ఒక సోదరుడు ఉన్నాడు. అతనికి లేక లేక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల కలిగింది. అలా ఇరు రాజ్యాల వారు ఎంతో ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. కాలము ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నాళ్లకు భానుమతీదేవి పుట్టింటి వారు రాజ్యాన్ని కోల్పోయి అష్ట కష్టాలు పాలయ్యారు. అటువంటి సమయంలో భానుమతీదేవి తన పుట్టింటి వారిని ఆదుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ భానుమతీదేవి పుట్టింటి వారు అందుకు ఏమాత్రము అంగీకరించలేదు. ఇంకా చెయ్యగలిగింది ఏమీ లేక భానుమతీదేవి తన అన్నగారి ఏకైక కుమార్తెను తన కోడల్ని చేసుకుంటాను అని ఆ పుట్టింటి వారికి, అన్నగారికి మాటిచ్చింది. అన్నట్లుగానే ఆ చిన్నపిల్లను తనతో పాటు తన అంతఃపురానికి తెచ్చుకుంది. ఆ పిల్లకు శ్రీకళ అని పేరు పెట్టి తల్లి తండ్రి లేరు అనే లోటు తెలియకుండా అన్నీ తానే అయి ఎంతో గారాబంగా, ప్రేమగా పెంచేది. ఒక మాటలో చెప్పాలి అంటే తన కొడుకైనటువంటి పద్మనందుడి కన్నా కూడా శ్రీకళనే భానుమతీదేవి బాగా గారాబం చేసేది, ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇలా ఇద్దరూ కూడా, పద్మనందుడు శ్రీకళ కూడా చిన్నప్పటి నుండి ఒక దగ్గరే పెరగడం, ఎంతో ప్రేమ, ఆప్యాయతానురాగాల మధ్య వాళ్ళ ప్రేమ అనేది చిన్ననాటి నుండే చిగురించింది. చిన్ననాటి నుండే శ్రీకళకు పద్మనందుడంటే ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒక దగ్గర పెరిగి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే కాకుండా తల్లి భానుమతీదేవి శ్రీకళను చిన్ననాటి నుండే తనను నువ్వు భార్యగా చేసుకోవాలి అని సందర్భం కుదిరినప్పుడల్లా కొడుకైన పద్మనందుడితో చెబుతూ ఉండేది. ఇలా ఆ రాజకుటుంబం ఎంతో సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నది. ఇలా ఉండగా అనుకోకుండా భానుమతీదేవి అనారోగ్య సమస్యలతో కాలం చేసింది. ఆ తరువాత పద్మనందుడు, శ్రీకళ ఇరువురు కూడా యుక్త వయస్కులయ్యారు. అయితే పద్మనందుడు చూడగానే ఆకట్టుకునే అందమైన రూపం, చక్కని తెలివితేటలు, మాట చాతుర్యము చూసేవారందరికీ కూడా పద్మనందుడు నిజంగా దేవలోకపు గంధర్వ పురుషుడే అన్నంత అందంగా కనిపించేవాడు. కానీ శ్రీకళ మాత్రం ఒక సాధారణ కన్యలాగా ఉండేది. కానీ రాచకళ ఏమాత్రము ఆమెలో కనిపించేది కాదు. ఏదో చూడదగిన మనిషే అన్నట్టుగా ఉండేది. కానీ పద్మనందుడికి తగినటువంటి ఇల్లాలుగా ఉండే అందచందాలు శ్రీకళలో ఏమాత్రము ఉండేవి కాదు. ఈ విషయాలన్నీ కూడా అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలోని దాసీలు మాట్లాడుకుంటూ ఉండేవారు. పద్మనందుడు వారి తల్లిగారికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీకళను వివాహం చేసుకుంటున్నాడు. కానీ ఏదో ఒక నాటికి ఎవరైనా సరే చక్కని రాచకన్య, మెరుపు తీగ వంటి సుందరి కనిపిస్తే తప్పకుండా ఆమెను మరొక వివాహం చేసుకుంటాడు. అంతేకాని మహారాజు కుమారుడైనటువంటి ఈ పద్మనందుడికి తగినటువంటి ఇల్లాలు కాదు ఈ శ్రీకళ. తల్లి మాట కోసం చేసుకోవలసిందే తప్ప ఈ శ్రీకళను సాధారణమైన వారు తప్ప ఎవ్వరూ కూడా రాకుమారులు వివాహం చేసుకోరు అంటూ తమలో తామే అక్కడ ఉన్నటువంటి దాసీలు మాట్లాడుకునేవారు. ఇలా వారు మాట్లాడుకోవటం ఒక 4-5 సార్లు విన్నటువంటి శ్రీకళ కూడా ఆలోచనలో పడ్డది. నిజంగానే పద్మనందుడికి అతని అందచందాలకు తను ఏమాత్రమూ సరిపోదు. ఇదే విషయాన్ని అతనికి చెబితే అతను మరొక రాచకన్యను చేసుకొని అతని జీవితమైనా బాగుంటుంది కదా అని ఆలోచించినటువంటి శ్రీకళ ఒకనాడు ఏకాంతంగా ఉన్నప్పుడు పద్మనందుడితో తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పింది. అప్పుడు పద్మనందుడు చిరునవ్వుతో శ్రీకళను చూస్తూ, శ్రీకళ, నువ్వు ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించవద్దు. ఈ అందచందాలనేవి ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఎవరో గిట్టనటువంటి వాళ్ళు మన గురించి మాట్లాడుకున్న మాటలు విని నువ్వు నీ మనస్సును కష్టపెట్టుకోవద్దు. నేను మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నిన్నే ఇష్టపడ్డాను. అమ్మ చెప్పిందని నేను నిన్ను వివాహం చేసుకోవడం కాదు. చిన్నతనం నుండి నేను నిన్ను చూస్తున్నాను. నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో అలాగే నాకు కూడా నీ పైన అంతే ప్రేమ ఉంది.
కనుక మన గురించి నలుగురు మాట్లాడుకున్న మాటలు విని లేనిపోని అనుమానాలను నీలో నువ్వు పుట్టించుకోవద్దు. వారికి కాలమే సమాధానం చెబుతుంది. నేను నిన్ను తప్ప మరి ఎవరిని కూడా వివాహం చేసుకోను, మరొక స్త్రీని కలలో కూడా నేను ఊహించలేను అంటూ తన నిర్ణయాన్ని చెప్పాడు పద్మనందుడు. పద్మనందుడి మాటలు విన్న శ్రీకళ మనస్సులో ఎంతగానో సంతోషించింది. ఆమె మనసులో ఉన్న అనుమానపు పొరలన్నీ కూడా తొలగిపోయాయి. ఆ తరువాత మహారాజు పద్మనందుడికి శ్రీకళకు అంగరంగ వైభవంగా ఘనంగా ఒక శుభముహూర్తంలో వివాహం జరిపించాడు. అలా వారి వివాహం జరిగిన కొన్నాళ్లకు మహారాజు పద్మనందుడికి మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. శ్రీకళకు మహారాణిగా పట్టాభిషేకం జరిగిపోయింది. అలా వారు కోరుకున్నట్లుగా వివాహం జరగడం, ఆ తరువాత మహారాజు కావడంతో వారి ఆనందానికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. స్వర్గంలాగా వారి జీవితం, సంసార జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉన్నది. ఇలా వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ వారికి సంతాన భాగ్యం కలగలేదు. అలా సంతానం కలగకపోవడంతో శ్రీకళ ఎంతగానో దిగులు చెందింది. తను చెయ్యవలసిన విధంగా పురోహితులు, జ్యోతిష్కులు చెప్పినట్లుగా ఆమె సంతానం కోసం ఎన్నో పూజలు చేసింది, ఎన్నో నోములు నోచింది. అయితే పద్మనందుడు మాత్రం సంతానం గురించి ఆలోచించడం, పట్టించుకోవడం మానేశాడు. అతను రాజకార్యాలు చూసుకోవడం, శ్రీకళను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం తప్ప సంతానం కలగలేదని ఏ రోజు కూడా శ్రీకళను నిందించేవాడు కాదు. ఒక మాట చెప్పాలి అంటే అసలు ఆ విషయాన్ని పట్టించుకునేవాడే కాదు పద్మనందుడు. కానీ శ్రీకళ మాత్రం సంతానం లేకపోవడంతో ఎంతగానో బాధపడేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు శ్రీకళ, పద్మనందుడు తమ ఏకాంతం కోసం తమకు దగ్గరలో ఉన్న నదిలోకి నౌకా విహారానికి వెళ్ళారు. అలా వారు నౌకా విహారం చేస్తూ ఉన్నారు. పైన ఆకాశ గమనములో ఒక గంధర్వకాంత వెళుతూ ఉన్నది. ఆమె పద్మనందుణ్ణి చూడడం, అతని రాచకళ, పండు వెన్నెల్లో అతని అందం చూసి ఆ గంధర్వకాంత ఎంతగానో మోహపరవశురాలయ్యింది. గంధర్వలోకంలో ఆమె అసమాన సౌందర్యవతి. ఆమె గంధర్వరాజు కుమార్తె. అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది గంధర్వ పురుషులను, వారి అందచందాలను ఏమాత్రం కూడా పట్టించుకొని ఆ గంధర్వ కన్య పద్మనందుణ్ణి చూడగానే మోహవశురాలవ్వడమే కాకుండా అతన్ని ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా అదృశ్య రూపంలో ఆ దంపతులను వెంబడించసాగింది. ఆమెకు వారి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా వారిద్దరూ రాజదంపతులని సంతానం లేక బాధపడుతున్నారని, ముఖ్యంగా శ్రీకళ సంతానం కోసం పరితపిస్తున్నదని అర్థం చేసుకున్నది. అలా అర్థం చేసుకున్నటువంటి ఆ గంధర్వకాంత ఒకనాడు పద్మనందుడు ఏకాంతంగా ఉద్యానవనంలో ఉన్నప్పుడు అతని ముందు ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమైన ఆ గంధర్వ కన్య పద్మనందుణ్ణి చూస్తూ పద్మనందుడితో, ఓ మహారాజా, నేను గంధర్వ కన్యను. నా పేరు చిత్రాంగన. నేను గంధర్వరాజు కుమార్తెను. నేను మీ అందచందాలను చూసి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని వచ్చాను. అందచందాలలో, అసమానమైన తెలివితేటలలో తగినటువంటి వారిని వివాహం చేసుకుంటే వారి సంసార జీవితం ఎంతో బాగుంటుందని విజ్ఞులు చెబుతారు. కనుక మీకు అన్ని రకాల తగినటువంటి దానను నేను. మీరు అంగీకరిస్తే మనం వివాహం చేసుకుందాం. మన సంసార జీవనం స్వర్గాన్ని మించిపోయి ఉంటుంది అంటూ తన మనసులో ఉన్న ఆలోచనను చిత్రాంగన పద్మనందుడి ముందు ఉంచింది. కానీ పద్మనందుడు చిరునవ్వుతో చిత్రాంగనతోటి, నేను నా భార్యను తప్ప మరి ఏ స్త్రీని కూడా కలలో కూడా ఊహించలేను. కనుక దయచేసి నన్ను క్షమించు అంటూ చిత్రాంగన ప్రతిపాదనను ఎంతో సున్నితంగా తిరస్కరించాడు పద్మనందుడు. చిత్రాంగన ఇంక చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. అయితే తన మొండి పట్టుదల వీడనటువంటి చిత్రాంగన మరొక రూపంలో ప్రయత్నించాలి అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నది. ఇలా ఉండగా ఒకనాడు శ్రీకళ అంతఃపురంలో ఒంటరిగా ఉన్న సమయంలో చిత్రాంగన ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది. అలా మహారాణి ముందు ప్రత్యక్షమైన చిత్రాంగన మహారాణిని చూస్తూ, మహారాణి, నా పేరు చిత్రాంగన, నేను ఒక గంధర్వకాంతను అంటూ తాను పద్మనందుడి ముందు ప్రత్యక్షమవటం, వివాహాన్ని గురించి అడగడం, అతను సున్నితంగా తిరస్కరించడం, అన్ని విషయాలు కూడా శ్రీకళతో చెప్పింది. ఆ మాటలన్నీ చెప్పిన చిత్రాంగన శ్రీకళను చూస్తూ, ఓ మహారాణి, పద్మనందుడు నిన్ను తప్ప మరి ఏ స్త్రీని కన్నెత్తి చూడనని చెబుతున్నాడు.
నీతోటిదే లోకమని సరిపెట్టుకుంటున్నాడు. నీ వల్ల అతను కూడా నిస్సంతుగా ఉండడం నీకు న్యాయమేనా? నీ భర్త యోగక్షేమాల గురించి ఏమాత్రమైనా ఆలోచించావా అంటూ ప్రశ్నించింది చిత్రాంగన. చిత్రాంగన మాటలకు శ్రీకళ మనసులో ఎంతో బాధపడింది. కానీ మహారాణి శ్రీకళ మనసులో ఉన్న బాధను పైకి కనపడనీయకుండా చిత్రాంగనను చూస్తూ, అవన్నీ సరే, ఇవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు చెబుతున్నావు? అసలు నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నా నుండి ఏం కోరుకుంటున్నావు అని ప్రశ్నించింది. ఆ మాటలకు చిత్రాంగన, మహారాణి, నేను చెప్పేవన్నీ సాకారమైన విషయాలే. నిజంగా నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నట్లయితే, నీ భర్త యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచించేదానివే అయితే, నీ భర్తకు తగినటువంటి అందచందాలు, అసమానమైన తెలివితేటలు, అందున గంధర్వకాంతనైన నన్ను చేసుకోమని నీ భర్తను ఒప్పించు. మాకు వివాహం జరిగిన తరువాత ఏడాది తిరగకుండానే నేను అతనికి చక్కని బిడ్డను అందివ్వగలను. అలా పద్మనందుడు నన్ను వివాహం చేసుకున్నా కానీ నిన్ను ఏమాత్రం నిరాదరణ చెయ్యడు. ఇంకా అతనికి నీపైన ప్రేమ పెరుగుతుంది. నీ వల్లనే నన్ను వివాహం చేసుకున్నానని, చక్కని సంతానం కలిగిందని, నీ నిస్వార్థ ప్రేమకు అతను ఎంతగానో ఆనందిస్తాడు. నిన్ను ఇంకా గౌరవంగా, ఎంతో ప్రేమగా, ఆదరణగా చూస్తాడు. కనుక ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అన్నది చిత్రాంగన. గంధర్వకన్య అయిన చిత్రాంగన మాటలకు శ్రీకళ కాసేపు మౌనం వహించింది. ఆ తరువాత మహారాణి మౌనం నుంచి తేరుకొని చిత్రాంగనను చూస్తూ, చిత్రాంగన, ఈరోజు శ్రావణ పౌర్ణమి. నువ్వు మళ్ళీ వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు నా దగ్గరకు రావచ్చు. అప్పటికి కూడా నాకు తల్లి అయ్యే అవకాశాలు లేకపోతే నేను నా భర్త నిన్ను వివాహం చేసుకునేటట్లు ఒప్పించడానికి శాయశక్తుల నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వు అన్నది మహారాణి శ్రీకళ. మహారాణి మాటలకు అంగీకరించిన ఆ గంధర్వకన్య చిత్రాంగన ఆ క్షణమే అక్కడ నుండి అదృశ్యమైపోయింది. అలా చిత్రాంగన వెళ్ళిపోయిన తర్వాత తనకు మంచి సంతానాన్ని ప్రసాదించమని మళ్ళీ దైవాన్ని నమస్కరిస్తూ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాణి శ్రీకళ. ఇలా కాలం జరిగిపోతూ ఉన్నది. ఒకనాడు ఆ నగరంలోనే పేరు పొందిన మహాశక్తివంతమైన జ్ఞానాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్ళింది మహారాణి. అలా దేవాలయానికి వెళ్ళిన మహారాణి అక్కడ అమ్మవారి పూజ, దర్శనము అన్నీ పూర్తయిన తరువాత తిరిగి వెళ్ళబోతూ ఉన్నది. ఆ సమయంలో ఆ దేవాలయంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి మర్రి వృక్షం కింద ఒక సాధువు ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నాడు. ఆయన ధ్యాన స్థితిలో కళ్ళు మూసుకొని ఉండి కూడా తిరిగి వెళ్ళిపోతున్న మహారాణిని పేరు పెట్టి పిలిచాడు. అలా ఆయన కళ్ళు మూసుకొని కూడా తనను పేరు పెట్టి పిలవడంతో మహారాణి శ్రీకళ ఎంతగానో ఆశ్చర్యపడింది. ఆయన అలా పిలవడంతో భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసి పక్కన కూర్చున్నది మహారాణి. అప్పుడు సాధువు మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి మహారాణిని చూస్తూ చిరునవ్వుతో, తల్లి, నువ్వు ఎంతో కాలం నుండి సత్సంతానం పొందాలని పరితపించిపోతున్నావు కదా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటలకు అవునన్నట్లుగా తల ఊపుతూ మహారాణి కన్నీరు తుడుచుకుంది. అప్పుడు సాధువు మహారాణిని చూస్తూ, తల్లి, దిగులు చెందకు, ఏది ఒక్కసారి నీ ఎడం చేయి చూపించు అంటూ ఆమె ఎడం చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె చేతిలోని రేఖలను పరిశీలనగా చూశాడు సాధువు. ఆ తరువాత సాధువు ఒక క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని తరువాత కళ్ళు తెరిచి మహారాణిని చూస్తూ, తల్లి, నీ చేతిలో సంతాన రేఖ కాదు కదా, దాని ఆనవాలు కూడా లేదు. నీకు సంతానం కలిగే యోగం లేదు. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అని చెప్పాడు. ఆ మాటలకు మహారాణి కన్నీరు పెట్టుకొని సాధువును చూస్తూ, స్వామి, అయితే నాకు ఇంక సంతాన యోగం లేదా? ఈ జన్మాంతం నేనిలా గొడ్రాలుగా బ్రతకవలసిందేనా? నా భర్త ఎంతో ప్రేమతో నన్ను వివాహం చేసుకున్నారు. నా వలన వారు కూడా నిస్సంతుగా ఉండిపోవలసిందేనా? ఈ రాజ్యానికి ఇంక వారసులనేవారు లేకుండా పోవలసిందేనా? మీరు దైవ సమానులు. మీరు అనుకుంటే జరగనటువంటివి ఈ సృష్టిలో ఏవీ లేవు. కనుక నా పైన దయయుంచి నాకు మంచి సంతానం కలిగే మార్గం చెప్పండి అంటూ కన్నీటి పర్యంతమై సాధువుని వేడుకుంది మహారాణి.
అప్పుడు సాధువు క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని మహారాణి ఎడమ చేతిని మళ్ళీ పరిశీలనగా చూస్తూ, తల్లి, నీకు సంతాన యోగం లేదు అని చెప్పాను, కానీ ఈ రాజ్యానికి కానీ నీకు నీ కుటుంబానికి కానీ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నట్లు నీ హస్తరేఖలు చూస్తూ ఉంటే తెలుస్తున్నది. నేను నీకు ఒక ఉపాయం చెప్పగలను, అలా నువ్వు చెయ్యగలవా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటలకు మహారాణి సంతోషంతో, చెప్పండి స్వామి, మీరు ఏం చెప్పినా సరే మంచి సంతానం కలుగుతుంది అంటే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అన్నది. అప్పుడు సాధువు, తల్లి, ఇక్కడ నుండి సరిగ్గా పశ్చిమంగా మీరు ప్రయాణం చేస్తే 50 యోజనాల దూరంలో పశ్చిమ కనుమలు మీకు కనిపిస్తాయి. ఆ కనుమల మధ్యలో ద్రోణగిరి అని ఒక చిన్న పర్వత ప్రాంతం కనిపిస్తుంది. ఆ ద్రోణగిరి నుండి ఉత్తరం వైపుగా 1 యోజన దూరం మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడ గోదావరి నది ఒక పాయగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో కౌశికుడు అని ఒక మహర్షి తపస్సు చేస్తూ ఆశ్రమం నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఆ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు, అష్టసిద్ధులను సిద్ధింప చేసుకున్న సిద్ధుడు, గొప్ప మంత్రవేత్త. మీరు కనుక ఆయనను దర్శించగలిగితే మీకు సంతానం కలిగే ఉపాయాన్ని ఆయన ఏమైనా చెప్పగలరేమో, ప్రయత్నించి చూడండి. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. మనం ప్రయత్నం మాత్రమే చెయ్యగలం. ఫలితాన్ని ప్రసాదించటం కేవలం భగవంతుడి చేతిలోనే ఉన్నది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో తల్లి అంటూ సాధువు మహారాణిని ఆశీర్వదించాడు. అటు తర్వాత మహారాణి సాధువుకు ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలియజేసి అంతఃపురానికి చేరుకున్నది. ఆ రోజు రాత్రివేళ పద్మనందుడు అంతఃపురంలోని మహారాణి దగ్గరకు వచ్చాడు. అలా వారిరువురు ఏకాంతంగా ఉన్న సమయంలో మహారాణి పద్మనందుడిని చూస్తూ, మహారాజా, ఇప్పటి వరకు మీరు నన్ను ఎంతో ప్రేమతో చూసుకున్నారు. మీ వంటి వారు నాకు భర్తగా లభించడం నిజంగా జన్మజన్మల అదృష్టం. ఇప్పటి వరకు నేను తల్లిని కావాలని చెయ్యనటువంటి ప్రయత్నం అనేది ఏదీ లేదు. ఇప్పుడు కూడా చివరిసారిగా ఒక్క ప్రయత్నం చేయాలని ఆశతో ఉన్నాను. మీరు నా ప్రయత్నానికి గనక సహకరిస్తే అంటూ ఆగిపోయింది మహారాణి. ఆమె ఆలోచనను గ్రహించినటువంటి పద్మనందుడు ఆమెను చూస్తూ, మహారాణి, నీ వంటి మంచి భార్య దొరకటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే నీ కష్టంలోనూ నీ ప్రతి సమస్యలోనూ సుఖంలోనూ పాలు పంచుకుంటానని వివాహంలో నేను ప్రమాణం చేశాను. కనుక నీకు ఏది సంతోషమైతే అదే నాకు కూడా సంతోషం, నీకు ఏది కష్టమైతే అదే నాకు కూడా కష్టం. నీ కష్టాన్ని పోగొట్టుకోవడం కోసం నీకు సంతానం కలగాలన్న ఆశతో నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కనుక నువ్వు ఏం చెబితే అది నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు పద్మనందుడు. మహారాజు మాటలకు మహారాణి ఎంతగానో సంతోషించింది. అలా వారిద్దరూ కూడా ఒక శుభముహూర్తంలో అనుకున్నట్లుగానే పశ్చిమ కనుమలకు ప్రయాణం మొదలుపెట్టారు. అలా వారు వ్యయ ప్రయాసలకు కష్ట నష్టాలకు ఓర్చి కొన్ని రోజుల తరువాత ఆ సాధువు చెప్పినట్లుగానే ఆ ద్రోణగిరి పర్వత ప్రాంతంలోని గోదావరి నది వద్ద కౌశికముని ఆశ్రమానికి చేరుకున్నారు. అలా కష్ట నష్టాలు ఓర్చి మానవ మాతృలు రావడం అసాధ్యమన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్న ఆ రాజదంపతులను చూసి ఆ కౌశిక ముని ఎంతగానో సంతోషించాడు. వారికి అతిథి మర్యాదలు చేశాడు. తరువాత వారు వచ్చినటువంటి కారణమేమిటో తెలుసుకున్న కౌశికుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మహారాణి ఎడమ చేతిని పరిశీలనగా చూసి, తల్లి, నీ చేతిలో సంతాన యోగం లేదు అన్నమాట వాస్తవమే. నీకు మంచి భవిష్యత్తు ఉంది, కనుక నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటూ మహారాజైన పద్మనందుడి వైపు తిరిగి అతని కుడి చేతిని పరిశీలనగా చూడసాగాడు. కొద్దిసేపటి తర్వాత కౌశికుడు కళ్ళు మూసుకొని మహారాజును చూస్తూ, మహారాజా, ఆమె చేతిలోనే కాదు మీ చేతిలో కూడా ఎక్కడా సంతాన యోగం అనేది లేదు. కానీ మీ ఇరువురి దాంపత్య జీవనం చివరాఖరి వరకు సంతోషంగా గడిచిపోతుంది అని చెప్పాడు కౌశికుడు. అప్పుడు మహారాణి మునీశ్వరుని చూస్తూ, మునీశ్వర, నేను స్త్రీని, అందున వివాహితను, తల్లిని కావాలి అని కోరుకోవడం ధర్మబద్ధం కాదంటారా అని ప్రశ్నించింది. అప్పుడు మునీశ్వరుడు చిరునవ్వుతో, తల్లి, ధర్మం అనేది ఎంతో సూక్ష్మమైనది. దాని అర్థము లోతుపాతులు మానవ మాతృలకు, అందున సాధారణ జనాలకు ఏమాత్రం అర్థం
కాదు, అది కేవలం పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. నువ్వు కోరుకున్న కోరిక నీ వరకు న్యాయమైనదే కనుక నువ్వు ఇలా అడగడం ఏమాత్రం తప్పు కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మీకు సంతానం కలిగే యోగం లేదు అని చెప్పాడు మునీశ్వరుడు. ఆ మాటలకు మహారాజు మునీశ్వరుడికి నమస్కరిస్తూ, అద్భుతమా అంటే ఏమిటి స్వామి అని ప్రశ్నించాడు ఆలోచనగా. అప్పుడు మునీశ్వరుడు ఆ రాజదంపతులను చూస్తూ, నాయన, మీరు ఇక్కడ నుండి 1 యోజనం ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తే అక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉన్నది. ఆ ఆలయాన్ని దేవతలు నిర్మించారు. ఆ ఆలయంలో ఒక అద్భుతమైనటువంటి మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి వృక్షాన్ని స్వయంగా శివపార్వతులే అక్కడ నాటడం జరిగింది. అందువల్ల ఆ వృక్షానికి ఎన్నో మహిమలు ఉన్నాయి. ఆ వృక్షానికి సంవత్సరానికి 1 మామిడి పండు మాత్రమే వస్తుంది. ఆ మామిడి పండును ఎవరైనా సరే ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నప్పుడు ఆ మామిడి పండు వారి దోసిలిలో పడుతుంది. ఆ పండు తిన్నవారు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలా కాకుండా ఆ పండు నేల రాలింది అంటే ఆ పండు కూడా మామూలు పండుగానే మారిపోతుంది. దానికి ఎటువంటి మహిమలు ఉండవు. కనుక రాజదంపతులారా, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ సలహా చెప్పాడు మునీశ్వరుడు. ఆ తరువాత రాజదంపతులిరువరు ఆ మరునాడు పొద్దున్నే ఆ శివాలయానికి బయలుదేరి వెళ్ళారు. అలా సాయంకాలం వేళకు ఆ పురాతనమైన శివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆ రాజదంపతులిరువురు ఎంతో భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను పూజించి ఆ ఆవరణలోనే ఉన్నటువంటి మామిడి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ మామిడి చెట్టుకి ఒకే ఒక మామిడి పండు మహర్షి చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది. అది చూసేందుకు సాధారణమైన పండులాగానే కనిపించింది. అప్పుడు రాజదంపతులు ఇరువురు కూడా తమ మనస్సులో ఉన్న కోరికేమిటో ఆ వృక్షానికి చెప్పుకొని దోసిలి ఒగ్గి ఆ మామిడి పండు కింద నిలబడి ఉన్నారు. అప్పటి వరకు సాధారణ పండులా కనిపించిన ఆ మామిడి పండు తక్షణమే బంగారు వర్ణంతో మెరిసిపోతూ చెట్టు నుండి విడివడి చెట్టుకి కొద్ది దూరంగా నిల్చొని ఉన్న మహారాజు చేతిలో పడింది. కానీ మహారాణి చేతిలో పడకపోవడం, అలా దూరంగా ఉన్న మహారాజు చేతిలో పడడంతో ఆ రాజదంపతులు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చాలాసేపు ఆ దంపతులు ఇరువురి మధ్య కూడా మౌనమే రాజ్యమేలింది. ఆ తరువాత మహారాణినే కల్పించుకొని, మహారాజా, ఎంతో ధర్మంగా కోరిక కోరిన నా చేతిలో కాకుండా మీ చేతిలోనే ఆ పండు పడేందుకు కారణం ఏమిటి అంటూ మహారాజును ప్రశ్నించింది. అప్పుడు మహారాజు మహారాణిని చూస్తూ, రాణి, నువ్వు మంచి సంతానం కలగాలి అని స్త్రీ సంబంధమైన ధర్మబద్ధమైన కోరికను నువ్వు కోరుకున్నావు. అలాగే నేను నా భార్యకు ఎటువంటి పరిస్థితులలో కూడా అన్యాయం చేయకుండా మరొక స్త్రీని కన్నెత్తి చూడకుండా ఉండేటట్లు నా ధర్మాన్ని నేను కొనసాగించే శక్తినివ్వమని ఆ ధర్మమూర్తిని కోరుకున్నాను అని చెప్పాడు. భర్త మాటలు విన్నటువంటి మహారాణి ఎంతగానో ఆశ్చర్యపడింది. ఎంతో సంతోషించి తన భాగ్యానికి మురిసిపోయింది. అలా ఆ రాజదంపతులు మళ్ళీ కౌశికుని ముని ఆశ్రమం చేరుకొని ఆయనకు ఎన్నో రకాలుగా ధన్యవాదాలు తెలియజేసి ఆ పండుతో సహితంగా రాజ్యానికి చేరుకున్నారు. ఒక శుభముహూర్తంలో ఆ పండుని పార్వతీ పరమేశ్వరులకు సమర్పించిన రాజదంపతులు చెరిసగం ఆ పండును తిన్నారు. అనుకున్నట్లుగానే శ్రావణ పంచమి రోజున గంధర్వ కన్య చిత్రాంగన మహారాణి దగ్గరకు చేరుకొని నిర్ణయం ఏమిటో చెప్పమంది. అప్పుడు మహారాణి జరిగినటువంటి విషయం మొత్తం చిత్రాంగనకు చెప్పి, చిత్రాంగన, నా భర్త ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వే కాదు మరి ఎవరు వచ్చినా సరే వారిని వివాహం చేసుకోవడం ఆయనకు ఏమాత్రము ఇష్టం లేదు. ఆయన జీవితకాలం నాతోనే ఉండాలి అని అనుకుంటున్నారు. మాకు సంతానం కలగటం కలగకపోవడం అనేది కేవలం దైవాధీనం. కనుక ఈ విషయంలో నీవు నన్ను ఒత్తిడి చెయ్యవద్దు, నన్ను క్షమించు అని కోరుకుంది మహారాణి. చిత్రాంగన ఆమెను చూస్తూ చిత్రంగా నవ్వుతూ, మహారాణి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలవు. నీ భర్త ఏకపత్ని వ్రతుడు కనుకే అతను మరొక స్త్రీని ఇష్టపడటం లేదు. మీ ఇరువురు కోరుకున్నట్లు మీకు అంతా మంచే జరుగుతుంది అంటూ చిత్రాంగన రాజదంపతుల్ని ఆశీర్వదించి అక్కడ నుండి అంతర్ధానమైపోయింది.
అదేమి చిత్రమో గాని కొన్నాళ్లకు మహారాణి గర్భం ధరించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మనకు బాబాగారు చెప్పే సత్యం ఇదే. నీ జీవితంలో నీ భాగ్యంలో లేనటువంటి వాటిని నువ్వు కోరుకునేటప్పుడు అవి జరగడానికి కొంత సమయము అదృష్టము కావాలి. వాటి కోసం నువ్వు ఎదురు చూడు తల్లి అని బాబాగారు ఈరోజు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు. మన సాయి చెప్పిన సందేశం అర్థమైందనుకుంటాను. వీడియో నచ్చిన వారు ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.